హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్ సంబంధించిన పేపర్‌నైతే చూద్దామండి. ఇవి 30 బిట్స్ దాకా అయితే వస్తాయి మీకు. ఈ మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి కామన్‌గా ఉంటుంది మ్యాథ్స్ అనేది. సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ రాయాల్సి అయితే ఉంటుంది. అందుకని ఈ మ్యాథ్స్ పేపర్ మనకి ప్రీవియస్‌గా జరిగింది కదా! ఈ టెట్ కంటే ముందు జరిగిన టెట్ పేపరు. అందుకనే ఇదైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినరు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు అనేదైతే మీకు తెలుస్తుంది. ఈ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను ప్లేలిస్ట్‌లో కూడా వీడియోస్ అయితే పెట్టాను. అన్నీ తెలుగు, సైకాలజీ, ఇంగ్లీషు, మెథడాలజీ బిట్స్ అన్నీ కూడా సైన్సు, మ్యాథ్స్, మిగతా సబ్జెక్టు సోషల్ అవి కూడా పెట్టాను. అవన్నీ మీరు ప్లేలిస్ట్‌లోకెళ్ళి ఒకసారైతే చూడండి. అవన్నీ పెట్టుకొని చేయండి. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా రివిజన్ అయితే కంప్లీట్ అయితుంది కాబట్టి అయిపోయిండొచ్చు. ప్రాక్టీస్ కాబట్టి ప్రాక్టీస్‌కి మీరు ఇలాంటి పేపర్స్‌ని ప్రాక్టీస్ చేస్తే మీకు దీంట్లో మినిమమ్ మీకు 50% బిట్లయితే వస్తాయి. అంటే ఇదొక్క పేపర్ అనే కాదండి. నేను ఇవన్నీ పెట్టాను. ఒక 10 పేపర్స్ దాకా అయితే పెట్టాను. ఆ 10 పేపర్స్‌ని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా దాంట్లో నుంచి మినిమమ్ 50% బిట్స్ అయితే వస్తాయి. మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. క్వాలిఫై కాని వాళ్ళు ఇవి టెట్, డీఎస్సీకి రెండిటికి యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి మీరు వీటిని ప్రాక్టీస్ అయితే చేయండి. డీఎస్సీ కూడా మనకి నోటిఫికేషన్ అయితే వస్తది. టెట్ అయితే ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. 10th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరివి ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. మీకు కంటెంట్ నచ్చితే జాయిన్ అవ్వండి. అన్ని క్లాసెస్ అయితే ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తున్నాము. మీరు వాటిని ఛానల్‌లోకెళ్ళి ఒకసారైతే మా కంటెంట్‌ని చూసి మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే జాయిన్ అవ్వండి. ఇక చూడండి. సింధు లోయ నాగరికత ప్రజలు క్రీస్తుపూర్వం 3000 కాలంలో నిర్మాణంలో వాడిన ఇటుకల పొడవు, వెడల్పు, మందముల నిష్పత్తి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. 4:2:1 మీకు టైం వేస్టేజ్‌ను నేను టకటక క్వెషన్ ఆన్సర్ అయితే చెప్పేస్తాను. తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్‌లలో అయితే ఉంటుంది. ఇక్కడ -2, -4 మరియు 3, -2 బిందువుల మధ్య దూరము యూనిట్స్‌లో అడిగారు. ఇక్కడ రూట్ 29. భూమి వ్యాసము 12,75,6,000 మీటర్లు అను వాక్యంలో కనపడే సంఖ్య ప్రామాణిక రూపము 1.2756 × 10⁻⁷ m. భవజజ్ఞ తన దీర్ఘచతురస్రాకార పొలమును ఇనుప తీగతో 3 సార్లు చుట్టదలిచింది. ఆ పొలం యొక్క కొలతలు 7/2/3 × 5/3/7 మీటర్‌గా నున్నవి. అయినా ఆమె కొనవలసిన ఇనుప తీగ పొడవు మీటర్లలో అడిగారు. 78 4/7 144 109 104 అంక శ్రేణిలో ఎన్నవ పదం మొదటి రుణాత్మక పదము 24. ఒక వర్తకుడు 5,000పై వస్తు సేవల పన్నును 6%కు బదులుగాను 12% విధించెను. అతను అదనంగా చెల్లించిన మొత్తం ఎంత? 300 రూపాయలు. 2a + 3b b - a 4a - 2b భుజాలుగా కలిగిన త్రిభుజ చుట్టుకొలత ఎంత? 5a + 2b. 9, 4, 7, 3, 6, 1 మరియు p,2లు సమాంతర చతుర్భుజ శీర్షాలు అయితే p విలువ ఎంత? 8. x - 4y = 5 అనే సమీకరణానికి అనంతమైన సాధనాలు ఉన్నాయి. 22,457 సంఖ్యకు 5 కలపగా అది 11చే నిశ్శేషంగా భాగించబడును. ఒక సంఖ్య 11చే భాగించవలెనన్న అందలి అంకెల మొత్తము 11చే భాగించబడాలి. ప్రవచనం 1 సత్యము, ప్రవచనం 2 అసత్యం.
ఇది చూడండి 101వ బిట్. ఇక 4 ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? చదరపు మీటర్లు. 54. ఒక ప్రయోగంలో ఒక ఘటన ఎప్పుడూ సాధ్యపడకపోతే దానిని ఖచ్చిత ఘటన అందురు. ఒక ప్రయోగంలోని అన్ని ఘటనల సమ్మేళనము ప్రతిరూప ఆవరణము అయిన వాటిని పూర్ణ ఘటనలు అంటారు. ఏ అసత్యము, బి సత్యము. 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక పేక ముక్కను తీసి అది ముఖ కార్డు రాకపోవడానికి గల సంభావ్యత 10/13. లాగ్ 0.001 4/3. ఒక స్తంభం అడుగు భాగం నుండి 9 మీటర్లు దూరంలో గల ఒక బిందువు నుండి ఒక బాలుడు స్తంభం పైన కొన 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తున్నట్లుగాను గమనించాడు. ఆ స్తంభం ఎత్తు 3√3. వృత్తాకార తోట చుట్టూ వృత్తాకార కంకణాకార బాట ఉన్నది. ఆ బాట యొక్క మొదటి వృత్త వ్యాసార్థము 10 మీటర్లు మరియు లోపలి వృత్త వ్యాసార్థము 9 మీటర్లు అయిన ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లలో. 59. 5/7. 2 tan 60 degrees by 1 plus tan square 30 degrees విలువ ఎంత? 3 sin 60 degrees. ఒక తరగతి గది విద్యార్థి నాయకుడిని ఎన్నుకునే క్రమంలోని ఈ క్రింది కేంద్రీయ స్థాన కొలత స్వీకరించబడుతుంది. బహుళకం. 10 సెంటీమీటర్ల భూవ్యాసార్థము 9/6/11 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకువ ఆకార పాత్ర 1 లీటరు నీటిని ఇముడ్చుకోగలదు. శంకువ ఆకార పాత్రల ఘన పరిమాణాన్ని V=1/3 πr²h సూత్రాన్ని ఉపయోగించి కనుగొంటాము. ఇక్కడ ప్రకటన మరియు కారణము రెండూ సత్యము మరియు కారణం ప్రకటన యొక్క సరియైన వివరణ. త్రిభుజము ఏబిసిలో ఒక మధ్యగత రేఖ AM అయితే క్రింది వానిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. AB + BC + CA < 2AM. ఒక కారు 40 కిలోమీటర్ల గంట వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరడానికి 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. అదే దూరాన్ని 60 కిలోమీటర్ల గంట వేగంతో ప్రయాణిస్తే పట్టు కాలం ఎంత? 1 గంట 40 నిమిషాలు. ఇక్కడ మార్కులు ఇచ్చారు మనకి. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. మధ్యగత తరగతి అనేది అడిగారు. 10, 20. ఒక కోణము దాని పరావర్తన కోణంలోని 5/19 వ భాగం అయిన దాని పూరణ కోణం ఏమిటి? 15 డిగ్రీలు. ఇక్కడ పై విలువను సుమారుగాను 3.1416 అని మొదటిసారిగాను తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. సాత్విక్ అనే 7వ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడు. అందులో సాధించబడిన లక్ష్యం ఏమిటి? నైపుణ్యము. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ అయితే ఒక 6 బిట్స్ అయితే ఉంటాయి. చూడండి 4 బిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నైపుణ్యము. క్రింది వానిలో ఏవి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలుగాను పరిగణించబడతాయి? ప్రయోజన విలువలు, సన్నాహ విలువలు, కఠినాత సూత్రము, వ్యాసక్తి సూత్రము. ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడింది. రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదటి గణనకు 3 గణనలు
పెరిగినట్లు కనుగొనబడింది. అయినా ఈ నికిషకు డాష్ కలదు. విశ్వసనీయత కలదు. క్రింది వానిలో విషయతంత్ర పరీక్షల ప్రయోజనం కానిది. వ్రాతలో వేగము, శైలి ప్రభావము ఈ పరీక్షలపై ఉంటుంది. సంశ్లేషణ పద్ధతి గుణాలు. సంక్షిప్తత, సమాచారాత్మకత. ఇవి మనకి ఇంతటితోటి అయితే మ్యాథ్స్ బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక మనకి ఫిజిక్స్ బిట్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. వీడియో ఎంత అయితే ఎక్కువ అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ నేను ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. అందరూ చాలామంది ఛానల్లో జాయిన్ అయ్యారు. మీరు కూడా ఒకసారి జాయిన్ అయితే సరిపోతుందండి. మీరు అన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు కాబట్టి ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక టెట్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక టెట్ డిఎస్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.